హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మన దగ్గర డ్రోన్ లేకపోయినా సరే డ్రోన్ షాట్ అనేది ఏ విధంగా తీయాలి అని చెప్పేసి ఈ రోజు మీకు చెప్పబోతున్నాను అనమాట. సో రియలిస్టిక్గా ఉంటుంది అనమాట. సో ఈ డ్రోన్ షాట్ ఏదైతే ఉంటుందో అది మీరు యూట్యూబ్లో వాడుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్లో వాడుకోవచ్చు. చాలా క్రేజీగానైతే ఉంటుందన్నమాట. సో మీ ఫ్రెండ్స్ కనుక చూసారు అనుకోండి, షాక్ అయిపోతారు. సో ఆ విధంగానైతే ఆ డ్రోన్ షాట్ అయితే ఉండబోతుంది. సో వీడియో వచ్చేసి చాలా క్లియర్గా, డీటెయిల్గా, ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం అవసరం ఉంటుందంటే దీంట్లో క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో క్రోమ్లోనే మనం ఈ ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో దాని గురించి మనం ముందుగానే క్రోమ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత, సో మీరు కూడా క్రోమ్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సర్చ్ బార్ ఉంటుంది కదా, దాంట్లో ఏమని టైప్ చేయాలంటే గూగుల్ ఫ్లో అని చెప్పేసి టైప్ చేయండి. సో ఈ విధంగా స్పెల్లింగ్ కరెక్ట్గా చూసుకొని ఈ విధంగా టైప్ చేసిన తర్వాత మనకు స్టార్టింగ్లోనే ఒక వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తారు కదా, గూగుల్ ల్యాబ్స్ ఫ్లో అని చెప్పేసి. సో దీని మీద అయితే ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ విధంగానైతే మనకి ఇంటర్ఫేస్ అయితే ఉండబోతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే కింద క్రియేట్ విత్ ఫ్లో అని చెప్పేసి ఉందన్నమాట. మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే దీంట్లోకి మిమ్మల్ని లాగిన్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది. లాగిన్ అంటే ఏముండదు. సో సింపుల్గా మీరు సైన్ ఇన్ విత్ గూగుల్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీ జీమెయిల్ ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు జీమెయిల్ అయితే షో కావడం జరుగుతుంది. దాంట్లోకి వెళ్ళి ఏదో ఒకటి అయితే చూజ్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ లాగిన్ అయితే అయిపోతారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. చిన్న పాపప్ మీద రైట్ సైడ్ కార్నర్లో ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. సో దీన్ని ప్రెస్ చేసుకున్నాక ఫ్రెండ్స్ ఇంకా మనకు వేరే ఇంటర్ఫేస్లకు అయితే తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే న్యూ ప్రాజెక్ట్ అని చెప్పేసి కింద ప్లస్ ఐకాన్తో ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన మెయిన్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. ఇక్కడ టెక్స్ట్ వీడియో అని చెప్పేసి ఉంది కదా, దాని మీద అయితే ప్రెస్ ఇవ్వండి. సో ఈ విధంగా చిన్నగా ప్రెస్ ఇచ్చిన తర్వాత సెకండ్ ఆప్షన్ ఉంటుంది కదా, ఫ్రేమ్స్ టు వీడియో అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఇది ఎందుకంటే మన ఫోటో నుంచి వీడియోగా కన్వర్ట్ చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా దానంతలో అదే. సో దాని గురించి మనం ఫ్రేమ్స్ టు వీడియో అని చెప్పేసి ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు ప్లస్ ఐకాన్ అని చెప్పేసి కనబడుతుంది కదా, దాని మీద అయితే ప్రెస్ చేసుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసిన తర్వాత అప్లోడ్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు ఏదన్నా ఒక ఇమేజ్ మీద ఉంటుంది కదా, మీ పర్సనల్గా దిగింది లేకపోతే ఏదన్నా ఒకటి ఉంటుంది కదా ఇమేజ్, ఆ ఇమేజ్కి సంబంధించిన డ్రోన్ షాట్ కావాలనుకుంటున్నారు కదా, ఆ ఇమేజ్ని చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రాప్ అయితే వేసుకోండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలని చెప్పేసి సింపుల్గా క్రాప్ అయితే వేసుకొని పెట్టుకోండి. సో నెక్స్ట్ ఈ విధంగా క్రాప్ చేసుకున్న తర్వాత క్రాప్ అండ్ సేవ్ అని చెప్పేసి ఉంది కదా కింద, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. సో ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత లోడింగ్ అయితే తీసుకుంటుంది, ఒక 1-2 సెకండ్స్ తీసుకుంటుంది. దాని తర్వాత అది రెండర్ అయితే అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ జనరేట్ ఏ వీడియో అని చెప్పేసి ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, దాని మీద అయితే ప్రెస్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మీరు ఏమైనా టైప్ చేస్తారంటే రియలిస్టిక్ డ్రోన్ షాట్ అని చెప్పేసి టైప్ చేయండి ఫ్రెండ్స్. సింపుల్గా ఇక్కడ స్పెల్లింగ్ అయితే కరెక్ట్గా టైప్ చేయండి, ఎందుకంటే ఈ స్పెల్లింగ్ తప్పు కొట్టిరు అనుకోండి మళ్ళీ రాదనమాట. సో రియలిస్టిక్ డ్రోన్ షాట్ అని చెప్పేసి ఈ విధంగా టైప్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మళ్ళీ మీకు ఒక యారో సింబల్ కనబడుతుంది కదా, దాని మీద ప్రెస్ చేసినట్టయితే మీ ఇప్పుడు డ్రోన్ షాట్ అయితే తయారు కాబోతుంది అనమాట. సో ఈ డ్రోన్ షాట్ క్రియేషన్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి మీ నెట్వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మీ నెట్వర్క్ ఎంత స్పీడ్గా ఉంటే అంత స్పీడ్గా ఈ పని అయితే అయిపోతుంది అనమాట. సో ప్రస్తుతానికి మనది వచ్చేసి మంచిగానే ఉంది నెట్వర్క్, ఆ విధంగానైతే సింపుల్గా తొందరగానైతే అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు ప్లే బటన్ ఉంది కదా కింద లెఫ్ట్ సైడ్ కార్నర్లో, దాన్ని అయితే ప్రెస్ చేస్తున్నా. ఈ విధంగానైతే మనకు డ్రోన్ షాట్ అయితే ఉండబోతుంది. చూసిరు కదా, ఆసమ్గా అయితే ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు రియలిస్టిక్గా మొత్తం మనకు చూపెడుతుంది అనమాట. ఏదైతే సముద్రం ఉందో అదే విధంగా చూపెడుతుంది. సో ప్లస్ మన పర్సన్ ఏదైతే ఉన్నారో అక్కడనే ఉన్నట్టు చూపెడుతుంది అనమాట. సో ఈ విధంగా ఎవరైనా చూసినా సరే రియలిస్టిక్గా ఉంది, అదే విధంగా నమ్మశక్యంగా ఉందన్నమాట. సో ఈ విధంగా మీకు పైన మనకు డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. దాని నుంచి మీరు ఏం చేయాలంటే సెకండ్ ఆప్షన్లో ఒరిజినల్ సైజ్ 720p అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకుంటే డైరెక్ట్ మన గ్యాలరీలోనైతే సేవ్ కావడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు దాన్ని ఏమన్నా చేసుకోవచ్చు, ఎక్కడన్నా వాడుకోవచ్చు అనమాట. సో సింపుల్గా ఈ విధంగానైతే ఉండబోతుంది అనమాట. కావాలనుకుంటే మీకు ఇక్కడ సౌండ్ కూడా వస్తుంది, డ్రోన్ది ఏదైతే ఉంటుందో సౌండ్, ఆ సౌండ్ కూడా క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట. మీరు కావాలనుకుంటే పెట్టుకోండి, లేకపోతే మ్యూజిక్ అన్నా వాడండి బ్యాక్గ్రౌండ్లో, అయిపోతుంది. సింపుల్గా ఈ విధంగానైతే మీరు చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు డ్రోన్ షాట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా డ్రోన్ వ్యూలో ఏ విధంగా కనబడుతుందో ఆ విధంగానైతే కనబడుతుంది. మీరు లైవ్లో చూసారు కదా, సో ఆ విధంగానైతే ఆసంగా ఉండబోతుంది అనమాట. మీరు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ లేకపోతే ఇదే తీసుకుపోయి మీరు ఏదైనా వేరే ఛానల్లో పెట్టారు అనుకోండి, సో ఈ విధంగా డ్రోన్ షాట్ అనేది భలే ఉంటుందన్నమాట. వాళ్ళు కూడా ఎగ్జైట్ అయిపోతారు వ్యూవర్స్ అనేది.